నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు హుజురాబాద్ విలేకరులకు న్యాయం చేయకుంటే ప్రజా సంఘాలు ప్రణవ్ బాబును క్షమించవు విలేకరుల న్యాయమైన డిమాండ్ నెరవేర్చడంలో ప్రణవ్ బాబు ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకుడు స్వామిరెడ్డి విలేకరుల ఇండ్లను అడ్డుకుంటూ హైకోర్టులో వేసిన కేసును ఉపసంహరణ చేయించే స్థాయిలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న ప్రణవ్ బాబు గారు దీక్షా శిబిరంలో మాట్లాడిన మాటలు హాస్యాస్పదంగా విషయాన్ని దాటవేసే ధోరణిలో ఉన్నాయని ప్రజా సంఘాల నాయకులు ముదిరాజ్ మహాసభ ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షుడు కొలిపాక సమ్మయ్య ముదిరాజ్ అన్నారు. ఈరోజు సంపన్న వర్గాలు సకల జనులు దళిత ప్రజా సంఘాల సపోర్ట్ తోని విలేకరులు చేస్తున్నటువంటి మా ఇల్లు మాకే కావాలి అని చేస్తున్నటువంటి నిరాహార దీక్షలు శిబిరాన్ని ఈ రోజు ప్రణవ్ బాబు గారు సందర్శించి మరి విలేకరులతోని అటు ఇస్తాము లేదా ఇవ్వము అని కాకుండా ఏదో నీళ్ళ మీద దెబ్బేసినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. ఇది ప్రజా సంఘాలుగా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. కేసు వేసిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీ వ్యక్తి. ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఆ కేసు వేసిన వ్యక్తిని రాజీ చేసి ఆ కేసు ఉపసంహరించుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా మరి ప్రణవ్ బాబు గారు మరి హృదయపూర్వకంగా వచ్చి హామీ ఇచ్చినట్టయితే ప్రజా సంఘాలు భావిస్తలేవు. ఏదో నియోజకవర్గంలో విలేకరులు వార్తలు బహిష్కరించారు కాంగ్రెస్ పార్టీ, అలాగే మా పార్టీ వార్తలు రాస్తలేరు అని చెప్పేసి ఒకే ఒక కారణం చేత మరి విలేకరులను మరి వారిని ఊపించడానికి వచ్చినట్టుగా కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా ఇది విరామం మాత్రమే, విరమణ కాదు. ప్రణవ్ బాబు గారు మీరు ఖచ్చితంగా విలేకరులకు న్యాయం చేసే వరకు ఈ పోరాటం అంతర్గతంగా కొనసాగుతూనే ఉంటుంది. మీకు అవకాశం ఉన్నది, మీరు మీ జిల్లా లీడర్లతోని మీ పార్టీ ఇన్ఛార్జ్లతోని మాట్లాడి స్వామిరెడ్డి చేత కేసు ఉపసంహరించుకునే దాకా కూడా ఇది నిప్పులెక్కనే ఉంటుంది ఈ ఉద్యమాన్ని విలేకరులకు మద్దతుగా ఖచ్చితంగా ప్రజా సంఘాలుగా మేము కొనసాగిస్తాం. ఖచ్చితంగా 2 రోజులు చూస్తాం. 3వ రోజు వరకు కనుక స్వామిరెడ్డితోని స్పష్టమైన హామీ ఇప్పించి కేసు ఉపసంహరించుకునే విధంగా విలేకరులకు న్యాయం జరిగే విధంగా ప్రణవ్ బాబు గారు మీరు అంత చర్యలు తీసుకోకపోతే ప్రజా సంఘాలు మిమ్మల్ని క్షమించవు. మీరు శిఖండి రాజకీయాలు చేయకండి. ఈ శిఖండి రాజకీయం స్వామిరెడ్డితోని